మనతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైనటువంటి ఎన్ రామచంద్రరావు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అనేక సవాళ్ళు ఉన్నాయి మీ ముందు. చాలామంది మిమ్మల్ని డమ్మీ అంటున్నారు. ముందుగా మీకు అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పండి. ఆర్టీవీ తరఫున శుభాకాంక్షలు. ఆ డమ్మీకి ఆన్సర్ ఏంటి సార్? నేను డమ్మీనా, మమ్మీనా, లేక వాళ్ళకి డాడీనా అన్ని తర్వాత చూపెడతా. నేను ఇప్పుడు ఛార్జ్ కూడా తీసుకోలేదు. నేను ఛార్జ్ రాకముందే వాళ్ళు భయపడుతున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇక ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అసలు సంగతి చూపెడతా. ఇంకొకటి సార్, మీ మీద ప్రధానంగా ట్రోల్ అవుతుంది. చాలామంది పెద్ద నేతలు ఉండగా రామచంద్రరావుకు సంబంధించి వచ్చింది అనేది పార్టీలో గ్రూపులు అయినాయి అంటున్నారు. ఆ గ్రూపుల్ని ఏ విధంగా కలుపుకొని వెళ్తారు? ఉన్నారు ఆ గ్రూపులు నిజంగానే? అంటే నేను పెద్ద నాయకుడు కాదా? 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఒకసారి ఎమ్మెల్సీ ఉన్నా, ఎంపీ పోటీ చేసిన, ఎమ్మెల్యే పోటీ చేసిన. నేను ఎందుకు పెద్ద నాయకుడు కాదు? నేను పెద్ద నాయకుడు. అట్లేం ఉండదండి. పార్టీలో ఒక్కడికి అధికారము మనకు ఏదైతే పోస్ట్ ఉందో ఇస్తారు. ఈసారి పార్టీ పెరిగింది కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. నాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినా కూడా నేను సంతోషంతో పనిచేస్తుంది, వాళ్ళు కూడా సంతోషంతో నాతో పనిచేస్తారు. అటువంటి ఏమి లేదు. పార్టీ అధిష్టాన నిర్ణయం అవుతుందో దానికి అందరూ సీసా వహించి పార్టీ యొక్క లాయల్టీతోని క్రమశిక్షణతో పనిచేస్తారు. అలిగిన అలకలు ఉన్నటువంటి నాయకుల ఇళ్ళకి వెళ్ళి మీరు ఏమైనా మాట్లాడతారా? నేను ఇలా పోతా కాదు, సంబంధం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ నాకు చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళ ఇంటికి పోతా, టీ కాఫీ తాగుతా, టిఫిన్ చేస్తా, మీల్ చేస్తా. కానీ అలక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అలక తగ్గిన అలక అది ఎవరు అలగలేదు. ఇవన్నీ కూడా ఒక నేరేషన్ క్రియేట్ అవుతుంది. అంతేగాని పార్టీ చాలా ప్రతిష్టంగా ఒకటే దాడిలో ఉన్నారు. అందరి ఆలోచన ఒకటే ఉంది. సార్, మీ ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి ఉప ఎన్నిక, మరొకటి లోకల్ బాడీ ఎలక్షన్. ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఉప ఎన్నికలు అయితే రేపు నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత మా స్టేట్ లీడర్సు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా వారి పార్లమెంట్లో వస్తుంది కాబట్టి అందరం కూర్చొని దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఎట్లా చేయాలి ఏంటి అనేది దాని అప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము ఆల్రెడీ మాకు 40 లక్షల మెంబర్షిప్ ఉంది. మాకు మన బూత్ కమిటీస్ కూడా దాదాపు ప్రతి గ్రామంలో బూత్ కమిటీస్ అయినాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ యొక్క పార్టీని కలిసి సమిష్ట నాయకత్వంతో ఈ రాబోయేటటువంటి యొక్క లోకల్ బాడీస్లో అత్యధిక సీట్లు ఫస్ట్ టైం బీజేపీ ఇంతకుముందు ఏదో మామూలు చేసేది, కానీ ఫస్ట్ టైం ఎందుకంటే మన ఓటు శాతం పెరిగింది. పార్లమెంట్లో పెరిగింది, అంతకుముందు అసెంబ్లీలో పెరిగింది, అంతకుముందు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పెరిగినాయి. మాకు 3 ఎమ్మెల్సీలు మేము గెలిచాము, 8 ఎంపీలు గెలిచినాము, 8 ఎమ్మెల్యేలు గెలిచినాము, దాదాపు 40 సీట్ల సెకండ్ ప్లేస్ మేము వచ్చినాము. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము దాదాపు అన్ని ఒక పోటీ అన్ని వార్డు మెంబర్స్తోని మొదలు పెడితే జడ్పీటీ దాకా పోటీ చేస్తాము. ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తామని చెప్పి నాకు నమ్మకం ఉంది. మెతక మనిషి రామచంద్రరావు అంటే పార్టీని హ్యాండిల్ చేయలేడా అని చెప్పి కూడా కొంత చర్చించుకుంటున్నారు. వాటిని కూడా రాజకీయంగా విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రామచంద్రరావు నిజంగా మెతకనా? నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను మెతకనా లేకుండా ఎట్లా పిస్తే అది చూస్తారు. ఎప్పుడు ఛార్జ్ తీసుకోబోతున్నారు సార్? ఈ 4-5 రోజులు కిషన్ రెడ్డి గారు వారు మినిస్టర్ కాబట్టి వారు అవైలబిలిటీ బట్టి వారిని టైం అడిగి తీసుకుంటాం. 1 వీక్ 10 డేస్ తీసుకుంటాం. మీరు మొన్న మార్చిన స్టైల్లో ఒక్క డైలాగ్ సార్. మొన్న మీ స్పీచ్ మారింది, రామచంద్రన్న హావభావాలు మారినాయని చర్చ జరుగుతుంది. నేను అసలు రూపం నాది అదే, నేను మారలే, అసలు రూపం అది. కార్యకర్తలకు ఏం చెప్తారు సార్? మీ ఎన్నిక ద్వారా కార్యకర్తలకు ఏం చెప్తారు? ఎందుకంటే 40 ఏళ్ళు కష్టపడ్డాక మీకు వచ్చింది. మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్తారు? కార్యకర్తలకు అందరికీ కార్యకర్తలకు నేను ఒకటే కోరుతా ఉన్నాను. మనకు దేర్ హే బట్ దురుస్త్, ఆలస్యమైనా అందరికి న్యాయం జరుగుతుంది. ఎవ్వరు నిరాశపడే అవసరం లేదు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. మన పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తిస్తాము. ఎవ్వరు కూడా నిరాశపడే అవసరం లేదు. తప్పకుండా మీరు ఆలోచించండి. మీ యొక్క భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు. పార్టీ మీ వల్ల ఈరోజు పార్టీ ఉన్నది. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు. కార్యకర్తలు ఒక చెట్టు వేరు లాంటి వాళ్ళు. వేరు లేకపోతే చెట్టు పడిపోతుంది. కానీ పార్టీ నిలవాలంటే మీరందరూ గట్టిగా ఉండాలి. కార్యకర్తలు గట్టిగా ఉండండి. మీ వెంబడే మేము ఉన్నాము. మీ తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది తెలంగాణ అని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తనకు సంబంధించి డమ్మీ అంటున్నారు. తను డమ్మీని కాదు, ఒక మమ్మీ లాగా వెంటాడుతాను. ఇంకా ఛార్జ్ తీసుకోకముందే తన మీద
ఆరోపణలు చేస్తున్నారని చెప్తూనే బీజేపీలో ఆలస్యమైనా కూడా ఒకవైపు కూడా మంచి పదవులు లభిస్తాయి, కార్యకర్తలందరూ కూడా ఇటువంటి పని చేయాలి అని చెప్పి కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా కూడా ఫలితం వస్తుందని చెప్తూనే తనకు సంబంధించినటువంటి అలకలకు సంబంధించి కానివ్వండి వాటన్నిటి మీద కూడా మాట్లాడుతూ ఎవరు అలగలేదు, వారంతా మిత్రుల వాళ్ళని కలుపుకొని వెళ్తామంటారు. లోకల్ బాడీకి సంబంధించి మాత్రం డెఫినెట్గా సంబంధించి అన్ని విధాలు కూడా అన్ని చోట్ల కూడా పోటీ చేస్తామంటూ కూడా అటు కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఎన్ రామచంద్రరావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.